కల్పన కాదు సత్యమును గన్గొన్న చేసిన ఆతపమ్మే సంకల్ప విహీనమౌ స్థితిని కాంసగజేసెను బాలునొక్కనిన్. ఆయన వయస్సు ఎంత? 1879 నుంచి 96లో ఆయన స్వీయ మరణానుభూతిని పొందే నాటికి ఆయన వయస్సు ఎంతటి ఎంత చేస్తే 17 ఏళ్ళు లేవే. ఓటు హక్కు కూడా లేదే, మైనారిటీ కూడా తీరలేదే, బాలుడంటే బాలుడు, యువకుడుంటే యువకుడే, ఏం చెప్పడానికి లేదే. ఆ వయస్సులో మరణానుభూతి ఎవరో బంధువుల్లో పెద్ద ఆయన ఎవరో వెళ్ళిపోతే అసలు మరణం అంటే ఏమిటి అని పడుకుని ఆలోచిస్తే అంత తీవ్రానుభూతి ఆయనకు కలిగిందా? మన కళ్ళ ముందు ఎంతమంది వెళ్ళిపోయారండి, మన దయ వల్లే ఎంతమంది వెళ్ళిపోయారండి, మన తలనొప్పి తట్టుకోలేక. మనం ఎప్పుడైనా ఆలోచించాం ఈ విషయాన్ని? ఇదే వాళ్ళు వెళ్ళిపోగానే మనం ఏమనుకుంటాం, అది తగిన జాగ్రత్తలు తీసుకోలేదు అందుకే ఏం జాగ్రత్తలు తీసుకునే వెళ్ళిపోతాడు. ఇది ఉపయోగమేం లేదు, ఇక్కడ ఇది ఉపయోగమేం లేదు. బ్రహ్మదేవుడు సృష్టి అంతా చేశాక, భారతంలో ఉంటుంది చిత్రమైన కథ శాంతి పర్వంలో, సృష్టి అంతా చేసేట విపరీతంగా పెరిగిపోతుంది సృష్టి, ప్రతి జీవరాశి పెరిగిపోతుంది, కోట్లు 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 కోట్లు, ఎక్కడా చోటు లేదు. అంటే మృత్యువు లేదు అప్పటికి, సృష్టి ప్రారంభంలో మృత్యువు లేదు, అంత పెరిగిపోతుంది. ఏం చేయాలో తెలియక ఏడ్చట. ఆ రోదన నుంచి రుద్రుడు పుట్టాడు. రోదన అధ్యాయతే ఇది రుద్రహ అంటారు. ఏం చేయాలి దానికి? చిన్నపిల్లాడు చూడండి, ఒక్కోసారి ఆట ఆడేటప్పుడు ఓ గిన్నెలో ఇంకో గిన్నె, ఓ పెట్టెలో ఇంకోటి ఏదో పెట్టేస్తాడు, అది రాక ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడ పెట్టేసింది వాడే రాలేదంటాడు. లేదా ఒక్కోసారి వాడు ఉన్న గదికి లోపల గడి వేసుకుంటాడు, బయట నుంచి మన్నదీయమంటాడు. లోపల వాడు గడి వేసుకున్నాడు, బయట నుంచి మన్నదీయమంటాడు. వాడు గడి వేసుకున్న విషయం వాడికి కూడా తెలియదు, ఒక్కోసారి కావాలనే చేస్తాడు. అలాగా బ్రహ్మదేవుడు లాంటి వాడు కూడా చేసిన పని ఏమిటంటే సృష్టి అంతా పెరిగిపోతుంది, ఏం చేయాలో తెట్లా ఏం చేయాలో తెట్లా అని బాగా జుట్టు ఉంది కాబట్టి పీకేసుకున్నాడు, ఎడుతూ కూర్చున్నాడు. రోదనా జాయితే యత్ రుద్రః, ఆ రోదనంలోంచి రుద్రుడు పుట్టాడు. నువ్వేం కంగారు పడకో, నేను చూసుకుంటా అందరి సంగతి, నేను సంహారం కోసం పుట్టా అని ఆయన మృత్యువును పుట్టించాడు. అందుకే మృత్యుంజయుడు అన్న పేరు శివుడికి ఒక్కడికే ఉంటుంది మన పురాణాల్లో, విష్ణువుకు ఉండదు, బ్రహ్మదేవుడికి ఉండదు. మృత్యువుని ఆయన పుట్టించాడు, ఆయన చేతిలో ఉంటుంది. మృత్యుదేవత స్త్రీ అనుకోండి, పురుషుడు అనుకోండి, ఏదైనా దానికి ఏం రూపం వెళ్ళలేదు ప్రత్యేకంగా. మృత్యుదేవతను పుట్టి ఈవిడు చూసుకుంటుంది, ఆ సంగతి అంతా వదిలే అన్నాడు. అప్పుడు ఆ మృత్యుదేవత అంతటా అందరికీ అన్నీ మంచి పనులు చెప్పావు, వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, అగ్నిదేవుణ్ణి మండమన్నావు, వంట చేసుకుంటారు, చలిగాచుకుంటారు, వాయుదేవుణ్ణి వియ్యమన్నావు, ప్రజలంతా బతుకుతారు, వరుణదేవుణ్ణి ప్రవహించమన్నావు, ప్రజలంతా సాగునీరు తాగునీరు సేవించుకుంటారు, నా కర్మ ఏమిటి, నాకు అందరినీ చంపే పని చెప్పావు, నన్ను అందరూ తిట్టుకుంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, దిక్కుమాలిని మృత్యు అంటారు కదా, ఈ తిట్లన్నీ నేను పడాలా, అందుకని నాకు కాస్త మంచి పని చెప్పబోయే, ఈ పని నేను చేయను అందుకే. మరి అందరూ అన్ని పనులు చేయాలి కదా. అందుకని బ్రహ్మదేవుడు అలా అంటే అలాగా నువ్వు చెయ్యాలి, అందుకోసమే నిన్ను కన్నాము అంటే నాకు భయంగా ఉందంటే అని ఏడిచింది ఆ అమ్మాయి కూడా. మరి రోదన నుంచి పుట్టింది కదా, ఆ మృత్యుదేవత కూడా ఏడిచింది. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఆ అమ్మాయి కళ్ళ నీళ్ళ దగ్గర కంటి రెప్పల కింద ఇలా దోసిడి పెట్టేట, ఆ దోసిడి నిండా కన్నీళ్లు పడ్డాయి. వెంటనే అన్నట్టయినా ఈ దోసిడి కన్నీళ్లలో ఎన్ని కారణాలు ఉన్నాయో మనిషి మృత్యువుకి అన్ని కారణాలు ఉంటాయి, నేను ఎవ్వడూ అనుకోడు, బీ సేఫ్ అన్నాడు. అంతే కూడా, స్కూటర్ ప్రమాదం వల్ల పోయాడు, గ్రహస్థితి దోషం వల్ల పోయాడు, గుండెపోటు వల్ల పోయాడు, అతిగా ఆలోచించడం వల్ల పోయాడు, అసలే ఆలోచించకపోవడం వల్ల పోయాడు, ఏవో రకరకాలు అనుకుంటారు తప్ప మృత్యు వచ్చి పోయాడని ఒక్కడు కూడా అనుకోండి, నీకు ఎందుకు జై హింద్ అన్నాడు. అంతే ఒకటే లెక్క. ఇప్పటికి కూడా మన అనుభవాలు గమనించండి, వంకర కారణాలు ఏవో ఒకటి చెబుతూనే ఉంటాం తప్పితే వాడు కాలం పోయాడు మనం నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి, ఈవేళ పోయాడు, లేకపోతే నిన్న పోయేవాడుగా, అదే మాట, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు కాబట్టి ఈవేళ పోయాడు. అందుకని మృత్యువుకు అనేక కారణాలు ఉంటాయి. అందుకని దాన్ని జయించాలంటే దానికి తగిన తపన ఉండాలి. బాలుడు ఆయన 17 ఏళ్ల వయసులో జయించడం ఏమిటి, తపస్సు ఏమిటి, ఎలా కుదురుతుంది? పైగా పూర్తిగా తెలిసిన వ్యవహారం అని కూడా అనడానికి లేదు. ఒక గురువు లేడు, ఓ గ్రంథం చదివిన దాఖలా లేదు. పోనీ మామూలు చదువులో మార్కులు ఏమన్నా బాగున్నాయంటే అవి అత్యవసర మార్కులే సరిగ్గాను. 100కి 35 మార్కులు అవి కూడా తక్కువ వచ్చాయని వాళ్ళ అన్నగారు కోపడ్డారు, అనవసరంగా చదివిస్తున్నావు నేను, ఎందుకంటే ఈయన అప్పుడప్పుడు జ్ఞానాన్ని కూర్చునేవాడు అయోమయంగా. అందుకని అవి ఆ చదువులోనూ సరిగ్గా లేదు, ఈ జ్ఞానము ఎవరి దగ్గర పొందిన దాఖలా లేదు. కానీ ఆయన చేసిన తపస్సు ఎటువంటిది? కల్పన కాదు సత్యమును కన్గొన్న చేసిన ఆతపమ్మె సంకల్ప విహీనమౌ స్థితిని కాంచగజేసెను బాలునొక్కనిన్. స్వల్పమే ఆ తపస్సు 10 జన్మల పెట్టు అరుణాచలమునన్. స్వల్పమే ఆ తపస్సు 10 జన్మల పెట్టు అరుణాచలమునన్. నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై.
నిల్పుము బుద్ధి శ్రీరమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. ఇది కల్పన కాదు, 100 ఏళ్ల క్రితం మన కళ్ళ ముందు జరిగిన విషయం. ఇది అప్పుడు ఉన్న వాళ్ళందరూ చూశారు కదా. మనం లేకపోవచ్చు, మన తల్లులు తండ్రులు ఉన్నారు, మన తాతలు అమ్మమ్మలు ఉన్నారు, వాళ్ళు చూసే చెప్పారు. అబద్ధం ఎక్కడుంది ఇందులో? సత్యాన్ని కనుగొనడం కోసం ఆయన తీవ్రమైన తపస్సు చేశాడు. ఎంత తపస్సు ఉంటే ఇక్కడ సాగట్లేదంటే అక్కడికి వెళ్ళాడు, అక్కడ సాగట్లేదంటే ఇంకో చోటకి వెళ్ళాడు. కానీ నేను తపస్సు చేసుకుంటున్నాను, మీరెవరు ఇక్కడికి రావద్దు, వస్తే శపిస్తా, ఈ నాటకాలు ఆడలేదు. ఇదంతా క్రోధం. నువ్వు తపస్సు చేసుకుందుకు ఇవాడు వచ్చావు ఇక్కడికి, మేము అప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నావు. చివరికి పిల్లలు అర్థం కాక ఆయన ఏదో గోచి పెట్టుకుని ఉన్నారని రాళ్ళు పెట్టి కొడితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరికి అందకుండా పాతాళ గుహలో శివలింగం దగ్గర క్రిములు కీటకాలను తట్టుకుంటూ చేశాడు. కానీ అక్కడ ఒక అంగరక్షకుడిని శిష్యుడిని పెట్టుకుని ఎవరిని కొట్టకుండా నువ్వు చూసుకో, తర్వాత పీఠం పెట్టాక నువ్వే పీఠాధిపతి అని అనలేదు ఆయన. ఈ బిజినెస్ లేవు ఇక్కడ. పైగా అడిగితే పక్కన ఉన్న ఒక ఆయన అడిగితే కూడా ఏమన్నాడంటే, ఇది వాళ్ళ కొండ, వాళ్ళు తిరుగుతున్నారు, గొర్రెల కాపర్లు గోవుల కాపర్లు, వాళ్ళ కొండకి నేను వచ్చాను, వాళ్ళని ఏం చేయొద్దనడానికి నేనేవాడిని, నేనే వెళ్ళిపోవాలి అని కిందకి వెళ్ళిపోయాడు. అక్కడే ఉండిపోయాడు అలాగా. అది గాఢమైన తపస్సు అంటే అర్థం. అది 10 జన్మలు పెట్టేది అరుణాచలం. మనం అరుణాచలానికి అంత ప్రఖ్యాతి, అంత విశిష్టత ఎందుకు వచ్చాయంటే దయచేసి గమనించండి. ఆయన తపస్సు వల్ల వచ్చాయి, ఆయన తపస్సు వల్ల వచ్చాయి. అటువంటి వాడు తపస్సు చేసిన చోటకి ఇచ్చి మనం కూడా తపస్సు చేయాలి. తపస్సు చేతకపోతే జపమైనా చేయాలి, జపం చేతకపోతే నామస్మరణైనా చేయాలి, ఏమీ చేతకపోతే నోరు మూసి కూర్చోవాలి. అసలు ఇక్కడ రాజకీయాలు కానీ లౌకిక వ్యవహారాలు కానీ వేరే ఏ రైలు ఎక్కొచ్చా, ఏదో ఒకటి ఎక్కొత్తా, నీకు ఎందుక గొడవ, ఇవన్నీ కూడా అనవసరం. వీలైన మాటలు తగ్గించేయాలి. అప్పుడు నిల్పుము బుద్ధిశ్రీ రమణ నిర్మల తత్వమునన్ ప్రశాంతికై. అప్పుడు మన బుద్ధి రమణ మహర్షి చెప్పినటువంటి నిర్మలమైన తత్వంలో కొద్దిసేపు అయినా నిలబడుతుంది. ఎందుకంటే ప్రశాంతికి. నేను నిన్న రాత్రి రాగానే కార్యకర్తలు నా యందు అనురాగంతో ఆ ధ్యాన మందిరం చూపించారు, సమాధిని చూపించారు. నాకు అక్కడికి వెళ్ళగానే ఇక ఇంతకంటే ప్రశాంతత ఎక్కడైనా ఉంటుందా అనిపించింది. ఆశువుగా పద్యం చెప్పే అలవాటు ఉంది కాబట్టి మనస్సులో అనిపించింది, ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు, ఈ ప్రశాంతత కోసమే ఎల్లవేళలందు ఎదురు చూచుచునుందు, ఇందుకోసము ఏదైనా ఎంతది అయినా, ఇందుకోసము ఏది అయినా ఎంతది అయినా నే తృణమ్ముగాగ భావింతు, నే తృణమ్ముగాగ భావింతు కాన నే గరికపాటి. మా ఇంటి పేరు గడ్డిబెరక ఎందుకు ఏంటంటే ఈ ప్రశాంతత కోసం ప్రపంచాన్ని అంతటినీ గడ్డిబెరక కిందే భావిస్తాను నేను, అందుకే గరికపాటి. ఈ ప్రపంచం గడ్డిబెరకే, అంతకుమించింది ఏం లేదు ఇక్కడ. తీసి దాని గురించి అంత ఆలోచించాల్సిన పని లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు, రెండూ మిథ్యే. రెండు శబ్దాలు గమనించినా అర్థమవుతుంది సంస్కృత భాష గొప్పతనం మీద. సుఖం దుఃఖం రెండిట్లో ఉన్నది ఖమ్. ఖమ్ అంటే శూన్యం. ఆకాశము సురవర్త్మ ఖమ్ అంటారు అమరకోశంలో. గగనం ఆకాశము సురవర్త్మఖం, గగనము ఆకాశము సురవర్త్మ దేవతల మార్గము ఖమ్. ఇవన్నిటికీ ఆకాశం అని పేరు. ఖమ్ అంటే అర్థం ఆకాశం అంటే, ఆకాశం అంటే శూన్యం. ఆకాశం ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఆకాశం ఏదంటే ఎవరినైనా చూపించమనండి, పైకి చూపిస్తారు. ఎక్కడుందో చెప్పమని. మబ్బులుగా ఉన్నాయి కదా, మబ్బులుంటే మబ్బులు ఉన్నాయి, ఆకాశం ఎక్కడుంది? సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు ఉన్నాడు, ఆకాశం ఎక్కడుంది? చంద్రుడు ఉన్నాడు కదా, ఆకాశం ఎక్కడుంది? మొత్తం మీద సూర్యుడు చంద్రుడు మబ్బులు అన్నీ పోగయ్యేదానికి కూడా ఆకాశం అని మనమే పేరిట్టాం. నిజానికి ఆకాశం మిథ్య. ఏది చూసినా మిథ్యే. దాని లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఏదైనా మిథ్యే. మనం ఎందుకు సత్యం అనుకుంటున్నాడో లోతుల్లోకి వెళ్ళి చూసే అలవాటు మనకు లేదు. పైపైన దేవుకోవడమే అలవాటు ఎంతసేపు. ఎందుకంటే విగ్రహం కనపడగానే ఓ కాళమే పడిపోవడం, పామేయడం తోమేయడం మనకు అలవాటు అంతే. ఇంకా దానికి మహిమలు మాయలు పుట్టించేయడం, పుస్తకాలన్నీ రాసేయడం. ఇక్కడ ఇప్పుడు వేగ పుస్తకం కూడా రాయక్కల, ఒక్క మాట యూట్యూబ్లో పేలితే చాలు వెళ్ళిపోతుంది తెల్లారేసరికి. ఎవడో ఒకడు చూస్తాడు, మనకంటే అజ్ఞానం ఉంటాడుగా. మనం సగం అజ్ఞాని, వాడు పూర్ణ అజ్ఞాని, అందుకని వాడు చూస్తాడు. అయ్యో అక్కడికి వెళ్ళి ఇలాగా ఒక్కసారి తల తాకించగానే తల పగిలిపోవడం ఖాయంటే వెళ్ళిపోతాడు వీడు. నువ్వు ఎక్కడ తాకించినా ఏం చేసినా బుర్రలోకి వెళ్ళే విషయం వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళి మననం చేయాలి. ఇక్కడ నేను ఎంత చెప్పినా నాకు వంట పట్టదు, మీకు వంట పట్టదు. నాకు కొంచెం సత్కారం ఏమైనా చేస్తారు, మీకేం చేస్తారు? ఊరికే వచ్చి కూర్చున్నారు ఇక్కడ. మీరు ఆలోచించాలి బాగా, ఇది చెప్పింది ఏమిటి, ఎందుకు చెప్పారు, ఇందులో ఇది ఎందుకు అని గదుల్లో కూర్చొని ఆలోచించాలి. ఆశ్రమంలో కాదు, ఇంటికి వెళ్ళాక కూడా ఆలోచించాలి. శ్రవణం మననం నిధిధ్యాసనం.
ముందు వినాలి, శ్రవణం, మననం, దాన్ని మననం చేసుకోవాలి, రిపిటేషన్. నిధిధ్యాసనం, ధ్యాస అంటే ధ్యానం, దిధ్యాస అంటే ధ్యానం చేయాలనే కోరిక. నిధిధ్యాస, నిర్దిష్టమైన దిధ్యాస, ధ్యానం చెప్ప ఇంకా నాకేం వద్దు అనేంత కోరుకుండాలి. అంచేది ఈ ప్రశాంతత మనకి ఇవాళ సమాధి దగ్గర, మాతృభూతేశ్వరాలయం దగ్గర, రమణ మహర్షి భోజనం చేసిన చోట, ఆయన కూర్చున్నాడని చెబుతున్న చోట మనకి వెళ్ళగానే ఏదో ప్రశాంతత వచ్చింది, ఏదో ప్రశాంతత వచ్చింది. అక్కడికి వెళ్ళగానే మనస్సంతా అదోలో అయిపోయిందని మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం. పైగా ఇది ఎదుటి వాళ్ళతో చెప్పడంలో మనకి చాలా ఆసక్తి ఉంటుంది నిజంగా కలిగిన దానికంటే. అంటే మనకి ఏదో అయిపోయిందని వాళ్ళు ఏదో అనుకోవాలి. మొత్తం మీద మనం ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చినట్టు? అందుకే ఈ చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే నిజంగా పొందేమో లేదో మనకు తెలిసిపోతుంది. చెప్పడం మొదలెట్టామంటే అబద్ధమే వస్తుంది చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పొందలేదంటే ఎందుకు వచ్చామంటారు, బాగుండదని. వాళ్ళు ఏదో పొందారు, మనం ఏదో పొందాం. ఎవరు ఏమీ పొందలేదు. ఎందుకంటే పొందడానికి వారి మనసు సిద్ధంగా లేదు. పొందడానికి వారి మనసు సిద్ధంగా లేదు. రిసీవింగ్ ఎండ్ అనేది సిద్ధంగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎంత చేసినా ఒకటే ఛార్జింగ్ ఎక్కదు. రిసీవింగ్ ఎండ్ సిద్ధంగా లేదు అక్కడ. నువ్వు ఊరికే పెట్టా, గంట సేపడ పెట్టా, స్విచ్ చేయలేదు, అసలు చూడరాదా విషయం. ఒకవేళ వేసావు, ఈ వైర్లో లోపం ఉంది, అది చూడరాదా? లేదు నీ సెల్ ఫోన్లో లోపం ఉంది, అది చూడరాదు. ఏమీ లేకుండా గంట పెట్టా, 2 గంటలు పెట్టామంటే నేను ప్రతి పౌర్ణమికి వస్తా, ప్రతి ప్రదక్షిణం చేస్తా, ఆర్టీసీ వారు బాగుపడతారు, రైల్వే వారు బాగుపడతారు, మనకేం కలిసి వస్తుందో నాకు తెలియదు. ఇక్కడ జనం పెరిగిపోతారు విపరీతంగా. దక్కవలసిన వాళ్ళకు కూడా ఆనందం దక్కదు. అంటే 100 సార్లు వచ్చా, 1000 సార్లు వచ్చా అని చెప్పకండి. అసలు ముందు రావడం తగ్గించండి. మొహమాటం లేకుండా చెబుతారు, రావడం తగ్గించండి. ఈ పొందిన జ్ఞానాన్ని ఇంటి దగ్గర ఉండి అనుభూతి చెందే ప్రయత్నం చేయండి. అప్పుడు నిజంగా ఆ నిర్మలమైన తత్వంలో మనం బుద్ధిని నిలపగలుగుతాం ఖచ్చితంగా. ఆయన తపస్సులో ఉండగా ఏ దివ్యమైన అనుభూతి చెందాడో అదే లభిస్తుంది. ఆ తపస్సు ఎటువంటిది? ఒక రకంగా పోలిస్తే వృక్షం, ఒక రకంగా పోలిస్తే నదీ ప్రవాహం, ఇంకో రకంగా పోలిస్తే గుడిగంటల సవ్వడి. ఎవడి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రబాళ విలాసమ్ముల నొప్పబోక. ఎవరి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రబాళ విలాసమ్ముల నొప్పబోక. దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులం చేసియు, దృఢ వైరాగ్యాసిధారాగతిన్ తవులం చేసియు. త్యాగపల్లవ వితానంబు ఆర్ద్ర శాఖావళిన్ చివురింపంగ తపంబు చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఎవడి జీవనది ప్రవాహములలో, ఎవడి జీవనది ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి. ఎవడి జీవనది ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి. సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళములే చివురింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఎవడి కొండల గుండెలందు మునియై, ఎవడి కొండల గుండెలందు మునియై ఏకాంత నిశ్శబ్ద సంభవనాదంబున సర్వబంధము దిగ్బంధంబుగావించి రుద్రవితేజంబున ఎల్ల చీకటుల పరంద్రోలుచున్ జ్ఞానరాశి వరింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. ఆయన తపస్సు 3 విధాలుగా సాగింది. 3 విధాలనేది ఆయనకి తెలియదు, మనం వర్ణించుకునే విధానమే అంతే. అదంతా ఒకటే విధానం. అక్కడ త్రిపుటి ఏకమైపోయింది. చూసేవాడు, చూసే వస్తువు, చూడడం, ఈ 3 ఏకమైపోయినాయి. ద్రష్ట, దృశ్యము, దర్శనము 3 ఏకమైనాయి. ఇదే త్రిపుటి ఏకీకరణ అంటారు. కానీ మనకి తెలుసుకునేలా చెప్పుకోవాలంటే అదొక వృక్షం అనుకోండి. ఎవరి జీవన వృక్షజాలముల ఒక్కింతైన స్వార్థ ప్రవాళ విలాసముల నొప్పబోక. నా జీవితం అనే వృక్షంలో ఇక స్వార్థం అనే చిగురు చిగురించడానికి వీల్లేదు, త్యాగం తప్ప. త్యాగ పల్లవ దృఢ వైరాగ్యాసిధారాకతింతవులంజేసి. దృఢమైన వైరాగ్యం అనే ఖడ్గంతో ఆయన కోరికల్ని ఖండించాడు. ఎంత దృఢమైన వైరాగ్యమో తెలుసా? ఎంత దృఢమైన వైరాగ్యమో తెలుసా? ఒక ఆయన పట్టుబట్టలు వేసి, నాకు వ్యాపారంలో నష్టపోయానండి, కోట్ల రూపాయలు,
రమణాచలానికి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి 4-5 సార్లు వచ్చాక నాకు వ్యాపారంలో లాభం వచ్చిందండి. అందుకని నేను మీ రుణం తీర్చుకోవడానికి ఏదో రకంగా భక్తితో నేను స్వయంగా పట్టుబట్టలు నేశానండి. మాది నేతగాళ్ళకి సంబంధించిన వర్గం, అందుకని నేనే నేశానండి. ఈ ఒక్కటి కట్టుకోండి అంటే ఆయన మామూలుగా శాంతంగా ఉంటారు కాబట్టి అలా చూశారు, వదిలేశారు. పక్కన పళనిస్వామి వాళ్ళు వీళ్ళు ఉండి చెప్తూనే ఉన్నారు, సైగలు చేస్తున్నారు. అబ్బే మనం చాలా దేవాంతకులం కదా, మన పట్టు నెగ్గాల్సిందే. ఇది అందరం గుర్తుంచుకోవాలండి. ఒకరిని గౌరవించి జ్ఞాని అని మనం గౌరవించినప్పుడు ఆయన చెప్పినట్టు మనం వినాలి. మన కోసం ఆయన లాక్కూడదు. ఇక్కడికి పాదాభివందన వద్దంటే మానయ్యి, ఫోటో వద్దంటే మానయ్యి, వెంటనే మానయ్యి. మాకు మీరంటే అభిమానం ఉండి, నేనంటే అభిమానం ఉంటే నేను చెప్పినట్టు నువ్వు వింటావా, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? ఇది ఎక్కడ అభిమానం? విచిత్రమైన దీని అహంకారం అంటారు, అభిమానం అంటారు, దాన్ని అహంకారం అంటారు. దాన్ని మనం అంగీకరించాం. అభిమానం ఉంటుంది, అభిమానం పెద్ద అహంకారం. అసలు ఈ చుట్టూ చేరే వీళ్ళే పాడు చేసేస్తారు మొత్తం వ్యవస్థనే. ఆయన అలా చూశాడు, వదల ఒక్కసారి కనీసం కట్టుకుని వదిలేయండి. వెంటనే ఆయన ఆ పళ్ళెం ఇలా విసిరాడు, రోడ్డు మండిపోయి. అంత కోపం వచ్చింది ఆయనకి, కోపం రానివాడికి. ఇలా విసిరాడు. మీకు చెప్తే అర్థం కాదు. ఒక పట్టుబట్ట తయారవడానికి ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోతున్నాయో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? పట్టు అని పట్టు కూర్చుంటున్నారు. ఎక్కడ 2 లక్షల పట్టు పురుగులు చచ్చిపోతే ఒక బట్ట తయారవుతుందిరా సన్నాసి. నేను పట్టుబట్ట కాదు, ఏ బట్ట కట్టుకోకుండా గోచిపెట్టు కూర్చున్నాను. ఎక్కడ నువ్వు నాకు పట్టుబట్టలు పట్టుకొస్తావు? పైగా నేను స్వయంగా నేసా. ఈ స్వయంగా అనేది పోవడమే జ్ఞానం. అంటే ఎవరో నేస్తే మనకి సరిపోదు. ఇక్కడ నేను బాగా ఉంది. ఇంక నీకు రమణ మహర్షి ఎందుకు పని లేక? ఈయన విరమణ మహర్షి, దాని నుంచి విరమణ. ఒక పట్టుబట్ట కట్టుకుంటున్నామంటే 2 లక్షల పువ్వులను చంపాం మనం. ఇక్కడ మనం ఎలా ఆలోచిస్తామంటే మనం ఒక్కళ్ళం మానేస్తే ఆగుతుంది ఏమిటి? అంటే 140 కోట్ల మంది ఒక తీర్మానం చేసుకోవాలా పార్లమెంట్లో పట్టుబట్టలు కట్టద్దని. అంతవరకు మనం మానలేమా? ఇది మన ఆలోచనకు సంబంధించిన విషయం. నేను ఈ విషయాన్ని 7-8 ఏళ్ల క్రితం రమణ మహర్షికి సంబంధించిన గ్రంథంలో చదివా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టుపంచి కట్టలేదు. నేను పట్టుకండు పోవేలా మానేశానంతే. మానేయచ్చు, హాయిగా మానేయచ్చు. ఇప్పుడు నేను మానేసినందున కూడా పట్టు పరిశ్రమలో ఎవరు పేదవాళ్ళు అయిపోలేదు. లోకమే అది నడుస్తూ, అదో మాలోకం, అదో పిచ్చి మాలోకం నడుస్తూనే ఉంటుంది. నీ దారుండా ఉండొచ్చు కదా. మనకు అలా ఉండడం ఇష్టం లేక ఏం చేస్తామంటే మాత్రం అందరూ ఉండాలిగా అంటే నీకు కూడా ఉండడం ఇష్టం లేదు. చెప్పరాదా? మురిక్కాలంలో ఈత కొట్టాలని ఉంది నీకు గంగానే చూపించినా అర్థం కావట్లా. మనకు ఆ మురిక్కాలవే బాగుంది. అందుకని మనం తప్పించుకుందుకు ఏమంటామంటే అందరూ ఉండరు కదా. అందరూ ఉండడం కూడా నీకెందుకయ్యా? నువ్వు ఉండొచ్చు కదా. మనం అలా అనవండి. అంటే మనకి ఏదో చేయాలని ఉంది ఇక్కడ, తప్పైనా సరే దాన్ని అందరూ చేయడంతో సమర్థించుకుంటాం మనం. లోకమంతా అలాగే ఉంది కదా, లోకమంతా అలా లేదు. లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అధర్మాత్ములనే మనం ఉదాహరణగా ఎందుకు తీసుకోవాలి? ధర్మాత్ములు బోల్డు మంది ఉంటే. నాకు గోచి పెట్టుకుని ఆయన ఉదాహరణగా కనపడ్డాడు. ఎప్పుడో 8 ఏళ్ల క్రితం ఆయనకి సంబంధించిన నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారిని మహానుభావుడు, గొప్ప రచయిత రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి గారు నిసర్గదత్త మహారాజు గురించే పుస్తకాలు రాస్తాడు, ఇంకెవరి గురించి రాయడే. ఆయన ఏకాంతము ఒంటరితనము అని ఒక పుస్తకం రాశాడు. అందులో ఉంది ఈ మాట. అది చూసి నేను ఓయ్ బాబోయ్, ఇందులో ఇంత హింస ఉందా? ఎందుకు వచ్చింది? మానేద్దాం. ఏం మామూలు బట్టలు లేవా? ఒకవేళ ఇందులో కూడా ఏదైనా ఉందని చెప్తే అది కూడా మానేద్దాం ఏమిటట? కొంపలు అంటుకున్నాయి. అది మన నిర్ణయం అండి. దృఢ వైరాగ్యం అంటే ఇదేనమ్మా. ఖచ్చితంగా కాదు అని చెప్పగలగాలి. ఇవాళ మన వాళ్ళకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకున్న పెద్ద బలహీనత, దీన్ని కాదని అనలేము మనం. ఏమిటో అడిగితే కాదని లేకపోయాం, ఖచ్చితంగా కాదని చెప్పాలి. మన వల్ల కాని పనులు మన నెత్తి మీద పెట్టుకోకూడదు. ఉపకారం అయినా సరే, ఇక అపకారం సంగతి చెప్పక్కల. ఉపకారం అయినా సరే మన వల్ల కాదు. మనకి ఇప్పటికే పనులు భారం చాలా ఉంది. ఇంట్లో పని, ఉద్యోగం పని, ఇంకెంతమందికి ఎన్ని చేస్తామండి? మనం మంచి పుస్తకం చదువుకోవాలా, జ్ఞానం పొందాలా, ఇంకా పెంచుకుంటూ ఉంటాం ఊరికే. చెప్పేయాలి ఖచ్చితంగా, మా వల్ల కాదమ్మా మీరు చేసుకోండి, ఏమనుకోకండి అని చెప్పారు. తెలుగులో చెప్పడం మొహమాటం అయితే డోంట్ థింక్ అదర్వైజ్ అంతే. డోంట్ మైండ్ అంటే నాకు అప్పుడప్పుడు మైండ్ లేదేమో అనిపిస్తూ ఉంటుంది అసలు. అందుకే ఏదో డోంట్ మైండ్, డోంట్ థింక్ అదర్వైజ్, బోల్డ్ పదాలు ఇంగ్లీషులో ఉన్నాయి. తెలుగులో చెప్పలేని మాటలన్నీ, పనికిమాలిన మాటలన్నీ ఇంగ్లీషులో చెప్పచ్చు హాయిగాను. ఏదో అయిపోయాయి, మనకు సమయం కలిసి వచ్చింది. ఊళ్ళో వాళ్ళ పనులన్నీ నెత్తి మీద పెట్టుకుని చివరికి ఏది చదవడానికి కూడా అవకాశం లేక 70 ఏళ్ళు రాకుండా పైకి వెళ్ళిపోయాక చేసేది ఏమిటి? మళ్ళీ ఒక్కొక్క పొందై పుట్టడం తప్ప అప్పుడు చదువుతామా? దృఢ వైరాగ్యం అంటే ఇదే. మనకు ఉన్న వైరాగ్యాన్ని మనం ప్రకటించాలి. నేను ఒప్పుకోను ఆయన గుడ్లు ఎర్ర చేస్తే వాళ్ళు పక్క వెళ్ళిపోతారు. ఆ గుడ్లు ఎర్ర చేయడం కూడా ఒక నటనే. ఆయన కోపం వచ్చింది ఏమిటి అనొద్దు.
కోపాన్ని తెచ్చుకుంటారు. రామాయణంలో వాల్మీకి చెబుతాడు, రాముడు కోపం రాదుట, తెచ్చుకుంటాడు. కోపం తెచ్చుకోకుండా రావణాసురుని ఎలా చంపుతారండి? సంతోషంగా చంపుతారా, సంతృప్తిగా చంపుతారా? తీవ్ర బాణం వేసి రావణాసురుడు లాంటి వాడు పోవాలంటే కోపం రావాలంటే తెచ్చుకోవాలి. మనమేనా అంతే, కోపం దానంతట అది రాకూడదు, వచ్చిందంటే మనం బలహీనమయ్యాం. కానీ తెచ్చుకోవాలి. అమ్ముల పొదులోంచి అస్త్రాన్ని లాగినట్టే కోపాన్ని లాగాలి. అవి బాణం వేసాక వదిలేసినట్టే వదిలేయాలి ఆ విషయాన్ని. ఇంకా లోపల పెంచి వేసుకుని కక్ష పెంచుకుంటే మనకి బీపీ వస్తుంది ఇక్కడ. అప్పుడు ఆ అస్త్రం మన మీదే పనిచేసింది. అంటే కోపాన్ని ప్రదర్శించాలి. కొంతమంది మీద కోపం ప్రదర్శించకపోతే పనులు అవ్వవు, మందలించాలి. ఏదో వదిలే ఆ విషయాన్ని, వెంటనే వదిలేయి. అది దృఢ వైరాగ్యం. త్యాగపల్లవ వితానం భాద్రశాఖావళిం తగులం చేసియు. ఆ చెట్లకి జీవితం అనే వృక్షానికి ఉండేటువంటి కాంక్షలని తుంచేసి త్యాగం అనే చిగురించేలా చేశాడు ఆయన. అలాంటి తపస్సు చేశాడు. మనం కూడా ఆ కోరికల్ని జయించగలిగితే, కోరికల్ని కనీసం తగ్గించుకోగలిగితే అది చేయగలుగుతాం. ఎవడి జీవ నదీ ప్రవాహములలో ఈ జాతీయ గీత విధానం మగు శాంతి మంత్రమును సంధానించి సంతప్త మానవ కేదారములందు శాంతి సమతానంద ప్రవాళములే చివురింపంగ తపమ్ము చేసెను అతడా శ్రీ బ్రాహ్మణ స్వామియే. అప్పట్లో ఆయన్ని బ్రాహ్మణ స్వామి అని అనేవారు. తర్వాత నా కావ్యకంఠ గణపతిమణి గారు వచ్చాక భగవాన్ రమణ మహర్షి అని పెట్టాక అందరూ అలా పిలవడం మొదలుపెట్టారు. ఆయన ఏదీ పట్టించుకోవాలి. ఈ రమణ మహర్షి అన్నప్పుడు ఆయన ఏదో పద్మశ్రీ బిరుదంలా ఏం భావించలేదు. ఆయన బ్రాహ్మణస్వామి అన్నా ఏమనుకోవాలి, వెంకటరామన్ అన్నా ఏమనుకోవాలి, ఏదో పేరు ఉండాలి కదా అని వాళ్ళు పిలుస్తారు అని వదిలేశారు అంతే. బాలస్వామి అన్నా ఏమనుకోవాలి, ఏదో ఎవరు పిలవడానికో పేరు ఉండాలి కదా, ఏముంది దానికి అనే వదిలేశాడు. మన పేరు గురించి కూడా మనం అంత తేలిగ్గానే తీసుకోవాలి. దాని గురించి అంత పట్టుదలకి అవసరంలా. ఆ ఊరు పేరు లేకుండా అనామకంగా ఉండిపోగలిగిన వాడికి ఆత్మజ్ఞానం చాలా సులభంగా లభిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం అక్కడ ఫోటోలు ఎందుకు దిగుతామంటే ఈ పేరు కోసం, ప్రతిష్ట కోసం. పవిత్రమైన రమణ మహర్షి ఆలయం దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఫోటోలు మనం నిలబడి దిక్కకూడదు అసలు. దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కావాలంటే వారు అనుమతిస్తే. అది కూడా అక్కడ ప్రొహిబిటెడ్ అంటే ప్రొహిబిటెడ్, తీసేయి. కానీ మనం ఏమనుకుంటాం, ఓ గుడి దగ్గర పక్కన నిలబడతాం, అది గుడి, మనం ఇక్కడ వల్లకట్ల ఉంది, మన ముఖం ఎక్కడ, మనం లేకపోతే నష్టమా? పైగా ఫోటో చూసినప్పుడల్లా మనమే గుర్తొస్తాం, గుడి గుర్తురాదు మనకి. ఏమిటో ఇంకో చీర కట్టుకోవలసింది, మంచిది. గుడి పోయింది, ఇంక నువ్వు ఫోటో ఎందుకు తీసావు ఇక్కడ? అంతే. ఫోటో నిజంగా మనం చూడాలంటే మనం ఉండకూడదండి అక్కడ. అహం లేకపోవడం అంటే అదే. మన గొప్పవాళ్ళు ఎవరన్నా కనపడినప్పుడు కూడా ఫోటో దిగుతాం, వాళ్ళని తీయండి, వాళ్ళ పక్కన మనం నుంచోవాలి, వాళ్ళ భుజం మీద చెయ్యాలి. రేపొద్దున కంపెనీ పెట్టి మూసేయాలి, వాడికి అప్రతిష్ట రావాలి. వాడు కంపెనీ మూసేసారంటే వీడు గరికిపాటి వారితో ఫోటో దిగాడంటే ఇప్పుడు నన్ను వేస్తారు అక్కడ. మరి ఇప్పుడు ఫోటో దిగే వాళ్ళందరూ ఏం కంపెనీలు పెట్టారో మాకు తెలియదు కదా, ఎలా ఉంటారో. ఇది మనమే ఆలోచించుకోవాలి. ఎందుకంత పక్కన నుంచి ఫోటో దిగాలనుకుంటున్నాం, అవసరం ఏంటి? అంత ఆరాధ్యుడుగా భావిస్తూ దూరం నుంచి తీసుకో, లోపల పెట్టుకో. మన అహం అండి ఇదంతా, కనిపించిన అహం ఇది. దీన్ని అభిమానం అంటాం, మన అభిమానం కాదు, ఇది అహం. అప్పివలసిందే మొత్తం అంతా. ఇది ఏదున్నా కూడా జీవనది ప్రవాహంలో శాంతి ఉండదు. అహం ఉన్నంతకాలం శాంతి ఉండదు. అది ఆయనకి లేదు. అందుకని ఆయన ఎవరిని పక్కన, ఆ కాలంలోనే ఎంతోమంది మహానుభావులు, జిడ్డుకృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళందరూ ఉన్నప్పటికీ వాళ్ళెవరినీ కలిసే ప్రయత్నం ఈయన చేయలేదు. వాళ్ళెవరూ తన దగ్గరికి రావాలని కోరుకోలేదు. ఇవాళ జ్ఞానులు లేకపోతే యోగులు, పీఠాధిపతులు అన్నవాళ్ళు అలా ఉండగలుగుతున్నారా? ఎవరు వస్తారా అని చూస్తున్నారు. నమశివాయ. రావడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరి ఈయనైతే ఎలా ఉన్నాడు? దృఢ వైరాగ్యం అంటే రాష్ట్రపతి గారికి మిమ్మల్ని చూడాలనుందండి, తగిన ఏర్పాటు చేస్తారు, ప్రత్యేక విమానం అక్కడికి రమ్మంటున్నారు అంటే ఆయనకి నన్ను చూడాలని ఉందా? నాకు ఆయన చూడాలని లేదు అన్న మహావిరాగి రమణ మహర్షి. ఉండగలగాలి అలాగా. మనకి రాష్ట్రపతి అక్కర్లేదండి, రంగంపూడి సర్పంచ్ పిలిస్తే చాలా వెళ్ళిపోతాం వెంటనే పరిగెట్టి. అదే వైరాగ్యం అని. రానే వెళ్ళిపోనే, ఆయనకి రావాలంటే చూడాలంటే ఆయన రమ్మను, నేను ఎందుకు వెళ్ళడం? వారే వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ఉపరాష్ట్రపతి వచ్చారు, అంతా చూసుకుని వెళ్ళారు, వెళ్ళారు. మైసూరు మహారాజు లాంటి వాడు నాకు ప్రత్యేకోపదేశం కావాలంటే రమణ మహర్షి చెప్పిన మాట మా గుండె పగిలిపోతుంది. నిజంగా జ్ఞానం ఉన్నవాడికి నాకు ప్రత్యేకోపదేశం కావాలంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అన్నాడు ఆయన. నువ్వు ప్రత్యేకోపదేశం అంటావేమిటాయి? ప్రత్యేకత ఉందేనే కదా నేను చెబుతున్నది. అందుకే మనం దేవాంతకులం అండి, మహానుభావులను మార్చేస్తాం.
అంటే ఆయన ఒక్కడిని ప్రత్యేకంగా పిలిచి ఏదో బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో గాయత్రి మంత్రం తండ్రి చెవిలో చెప్పినట్టుగా అప్పుడు పళ్ళెం వాయించి ఎవరికీ చెప్పకుండా చెప్పినట్టుగా చెవిలో చెప్పాలి. అప్పుడు ఈయన నా ఒక్కడికే చెప్పారు. ఇది ఎంత అహమో ఇది. అందరికీ చెప్పడం మనకి ఇష్టం లేదు. ఇదంతా అహమే. ఇన్ని రకాలుగా అహం అనే రాక్షసి మనలో ఉండి నాట్యం చేసేస్తూ ఉంటే మనం అరుణాచలం నెల రావడం ఎందుకంటే పని లేక ఆయనకి తలనొప్పి మనకి తలనొప్పి. ఈ అహం ముందు వదులుకోవాలి. ఇక్కడ నేను వెళ్ళాను, నేను చూశాను, నాకేదో జరిగింది, నన్ను చూసి ఎందుకు నేను నాది రెండు వదిలితేనే శాంతి. ఈ జీవనది ప్రవాహంలో జాతీయ గీత విధానమైన శాంతి మంత్రాన్ని సంధానించాడు ఆయన. శాంతి 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 3 సార్లు. ఎందుకంటామంటే సత్వగుణం శాంతి, రజోగుణం శాంతి, తమోగుణం శాంతి. 3 తీసేస్తేనే శాంతి శాంతి శాంతి. ఆ ఓంకారం మిగులుతుంది. 3 శాంతుల్లో 3 పోతాయి. 3 గుణాలు శాంతించాలి. సత్వగుణం అన్నా కూడా ప్రమాదమే. అది మళ్ళీ చాదస్తంగా మారుతుంది, లేదా సాత్విక అహంకారంగా మారుతుంది. నేను చూసినన్ని గుళ్ళు ఎవరూ చూడలేదు, నేను విన్నన్ని ప్రవచనాలు ఎవరూ వినలేదు.